అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. విజయవాడ ప్రస్తుతం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా కళకళలాడిపోతోంది. కారణం ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో సామాజిక సాధికారత, అందరికీ ప్రాతినిధ్యం అనే స్ఫూర్తితో అధికార వైసీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అండ్ ఇదే అంశంపై అంటే ఈ మంత్రం ఈసారి ఇది ఎన్నికల కోసమా లేదు ఏ కోణం నుంచి, ఎందుకంటే టికెట్ల కేటాయింపు విషయంలో కూడా ఇదే పాలసీని పాటిస్తూ వచ్చిన వైఎస్ జగన్ గారి మంత్రం ఏ మేరకు పనిచేస్తుంది, మనతో మాట్లాడడానికి కారుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్, ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సో అంబేద్కర్ గారి స్ఫూర్తి నిజంగా విశేష స్పందన కనిపించింది. చాలా గొప్ప విషయం. అంటే అందరికీ ప్రాతినిధ్యం కనిపించాలి అనే విషయంలో ఎవ్వరూ కాదనలేరు. ఇది ఏ పార్టీ ఆ పార్టీలకి రాజకీయాలకు అతీతంగా. సో దీని గురించి చెప్పండి. అంటే ఏమిటి యాక్చువల్లీ ఉద్దేశం ఏమిటి, లక్ష్యం ఏంటి? ఒకటేంటంటే భారతదేశంలో అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. అది రాజకీయ పరంగా అంబేద్కర్ గారి వారసత్వాలని, అదేవిధంగా ఆయన అనుకున్నటువంటి ఆశయాలని సామాజిక పరంగా వెనకబడినటువంటి అన్ని వర్గాలని ముందుకు తీసుకురావాలనేది ఏదైతే అంబేద్కర్ గారి ఆశయం ఉందో దాన్ని 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు, రాజకీయంగా వెనకబడిన వాళ్ళకి పదవులు ఇచ్చేటటువంటి అంశంలో కావచ్చు చేసి చూపించారు. సంఖ్యాపరంగా చెప్పండి వెంకటరెడ్డి గారు, మీరు చెప్పిన విషయం ఎలాబరేట్ చేయడానికి. ఎంతమందికి అంటే పదవులు కల్పించడం విషయంలో కానీ చొరవ తీసుకోవడం విషయంలో? ఇప్పుడు మంత్రి పదవులు 25 ఉంటాయి. 25 మంది మంత్రి పదవుల్లో 17 మంది మంత్రి పదవులని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చినాక 8 రాజ్యసభ సీట్లు వస్తే 4 రాజ్యసభ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. అదే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఒక్క బీసీకి కూడా రాజ్యసభ పంపించాల. ఆయన ఒక ఎస్సీని వరలరామయ్య గారికి ఇస్తానని చెప్పి కరకట్ట దాకా ఆయన దాకా వచ్చినాక మళ్ళీ వెనక్కి పంపించేసి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబరావుకి ఇచ్చినటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవులు 58% ఎమ్మెల్సీ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ చైర్మన్లు కావచ్చు, అసలు అసెంబ్లీలో చట్టం తెచ్చాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% ఉండాలి, మళ్ళీ మహిళలకు కూడా 50% ఉండాలని చెప్పి అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొని వచ్చి నామినేటెడ్ చైర్మన్లు కావచ్చు, లేదంటే ప్రజల ద్వారా ఎలక్ట్ అయినటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉన్నాయి కదా, మున్సిపల్ కార్పొరేషన్ వాటిల్లో 87కి మేము 84 గెలిచాం. దాంట్లో 70% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి. సో ఇలా ప్రతి దాంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వెనకబడిన వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సంక్షేమ పథకాల రూపంలో సెకండరీ. అంటే మీకు ఏంటంటే ఇది రాజకీయంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లేది. వాళ్ళు ఆర్థికంగా నిలబడాలంటే ఆ కుటుంబానికి సంక్షేమం పరంగా ఆదుకోవాలి. సో అన్ని సంక్షేమ పథకాల్లో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మళ్ళీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా, వెనకబడినటువంటి పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో మీకు తెలిసి ఈరోజు 86% ఓవరాల్గా, ఇది గ్రామీణ ప్రాంతం కావచ్చు, టౌన్లో కావచ్చు, 86% ఈరోజు సంక్షేమ పథకాలన్నీ. అదే మీరు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే దాదాపు 93%. అంటే 100 కుటుంబాలు ఉంటే 93 కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించారు. సో ఈ విధంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఇప్పుడు మేము లాస్ట్ టైం బీసీలకి 41 అసెంబ్లీ సీట్లు ఇచ్చాం. అవును, ఈసారి ఇంకా సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పుడు మంగళగిరి మళ్ళీ బీసీకి అక్కడ అకామిడేట్ చేయడం, అంతకుముందు అక్కడ ఓసీ ఉంది. అలానే ఎక్కడైతే కొన్ని చోట్ల ఇప్పుడు ఓసీ పోటీ చేసిన ఏలూరు పార్లమెంట్ని ఈరోజు బీసీ యాదవ్ సామాజిక వర్గానికి కారుమూరు నాగేశ్వరరావు గారి అబ్బాయి సునీల్ యాదవ్, అలా ఎక్కడెక్కడ అకామిడేట్ చేయగలుగుతామో చూసి సీట్లని, గుంటూరు 2 ఉంది. అంతకుముందు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు, వైసీపీకి ఆయన వచ్చున్నారు, అయినా కూడా అక్కడ కాదని మళ్ళీ బీసీకి అవకాశం. కానీ అంటే మీరు చేస్తున్న మీరు టేకప్ చేస్తున్న ఈ చర్యలు చాలా దాదాపు ఒక సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పచ్చు. అంటే మీ పార్టీ ఒకటి ఇక్కడ సాహసోపేతం అనే దానికంటే ఆచరణ సాధ్యం అయ్యేలా చేశారంట. ఎందుకంటే ఆచరణ సాధ్యం చేయటం కూడా కష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఓసీ స్టాండర్డ్గా అంటే 10 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు ఓసీకి ఇచ్చినటువంటి కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి. కానీ అక్కడ కూడా వెనకబడినటువంటి బీసీలకు అవకాశం ఇవ్వాలి. సో వాళ్ళని ముందుకు తీసుకొని రావాలి. మీకు విజయవాడ మేయర్ ఉంది. ఎప్పుడైనా ఒక బీసీ సామాజిక వర్గానికి నగరాలనే కమ్యూనిటీ ఉందని అసలు ఎవరికైనా తెలుసా? నగరాలనే కమ్యూనిటీలో మహిళలకు అవకాశం ఇచ్చారు. విశాఖపట్నం బీసీ మహిళకి అవకాశం ఉంటుంది మేయర్. ఇవన్నీ చాలా అంటే నిజంగా వినూత్నంగా ఉన్నాయి. అయితే వెంకటరెడ్డి గారు ఎప్పుడు కూడా చెగోవీర స్ఫూర్తి అని, లేకపోతే మరొక ఇలా పెద్ద పెద్ద స్వాతంత్ర సమర వీరుల పేర్లు వలించే పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ తరఫున కానీ, లేదు టీడీపీ తరఫున కానీ మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలపై కామెంట్ ఏమైనా వచ్చిందా? విగ్రహం ఆవిష్కరణపై కూడా ఏమన్నా స్పందన వచ్చిందంటారా? విగ్రహ ఆవిష్కరణ కూడా వాళ్ళు అంటరాంతరంగా చూశారంట. నేను ఎందుకంటే 81 అడుగులు ఎత్తులో పైన 125 అడుగుల విగ్రహం, అంటే 206 అడుగులు
హైట్లో ఒక విగ్రహాన్ని, అది కూడా ఈరోజు ప్రపంచంలో అంత ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ ప్రపంచంలో లేదు. ప్రపంచం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు, విజయవాడ వైపు చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్ల రూపాయల ఖర్చుతో విగ్రహం, అక్కడ ఒక మ్యూజియము, అదేవిధంగా అక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్కు, ఒక సందర్శనశాలగా దాన్ని, అది మనం పర్యాటక ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దితే, వాళ్ళు ఆ పత్రికలో ఈరోజు మీరు చూస్తే ఆ పత్రికలో కింద ఎక్కడో వేశారు, పైన చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లు వేశారు. అంటే అంత పెద్ద విగ్రహావిష్కరణ కూడా వాళ్ళు నిన్న టీవీలో చూస్తే అక్కడ లేజర్ షో జరుగుతుంది, వీళ్ళు వేరే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అంటే మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ కుల గజ్జి మీడియా అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కూడా అంటరాంతరంగా చూసింది. అంటే మీడియా ముసుగులో వాళ్ళు ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రూపం మార్చిన అంటరాంతరం వీళ్ళు నిన్న చూపించింది. అంటే నిజంగానే ఒక కాజ్ని, ఒక చాలా కీలకమైన అంశాన్ని, అందులో అందరికీ స్ఫూర్తి కలిగించి అందరివాడు అనిపించే అంబేద్కర్ గారికి సంబంధించిన ఒక ఘట్టాన్ని టెలికాస్ట్ చేయకపోవడం ఒక విధంగా అది వివక్ష చూపించడమే. అంటే తెలంగాణలోనేమో అంబేద్కర్ గారి విగ్రహం కడితేనేమో అక్కడ అద్భుతం అంట, ఆంధ్రప్రదేశ్లో అది కూడా విజయవాడ రాజకీయ రాజధాని, ఆంధ్రప్రదేశ్కి మిడిల్ ఏరియాగా ఉన్నటువంటి విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం పెడితేనేమో అది అంటరాంతనం అంట. అంటే అంతకుముందు ఒక సామెత ఉండేది, మీకు విజయవాడ అనగానే గుర్తొచ్చేది పైన అమ్మవారు, కింద ఆ క్యాస్ట్ వారు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు విజయవాడ అనగానే పైన దుర్గమ్మవారు, కింద అంబేద్కర్ గారు అంటున్నారు. అందుకని అది వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళ కుల అహంకారం ఎలా ఉంది, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఆ పెత్తందారీలో కొంతమంది ఆ కుల అహంకారం ఎలా ఉందంటే, ఏం విజయవాడ నడిబొడ్డులో పెడతారా? అంబేద్కర్ గారు విజయవాడ నడిబొడ్డులో అంత పెద్ద విగ్రహం పెట్టి మేము రోజు ఆయన చూడాలా? అదే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ప్రకారం ఆ పొలాల్లో ఎక్కడో దూరంగా పెట్టచ్చు కదా, ఈ విజయవాడ తీసుకుని వచ్చి పెడతారా? అందుకని చెప్పి మేము అహంకారాన్ని డైరెక్ట్గానే చూపిస్తామని నిన్న మీడియాలో వాళ్ళు అడ్డగోలుగా రాసినటువంటి రాతలో అంబేద్కర్ గారిని తాకే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదంట. మరి ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఇంక ఈ రాష్ట్రంలో ఎవరికి ఉందని నేను అడుగుతా ఉన్నా. అంటే అసలు ఆ స్టేట్మెంట్ చేయడం వెనక కూడా, ఒక స్టేట్మెంట్ చేస్తే పొలిటికల్గా కూడా దాని వెనక ఒక కారణం చూపించాలి. ఏ విధంగా వాళ్ళు కారణం చెప్పి జస్టిఫై చేస్తున్నారు ఈ విషయాన్ని, తాకే అర్హత కూడా లేదని చెప్పి? ఎందుకంటే నిజంగానే ఆచరణ సాధ్యం ఇది అని చూపించి క్రియాశీలకంగా ముందు విగ్రహం కట్టేయలేదు, ముందు క్రియాశీలకంగా చేసుకుంటూ వచ్చి దానికి ఒక చిహ్నంగా ఒక స్టాచ్యూ కూడా మరింత దీన్ని ఉధృతంగా తీసుకెళ్లాలనే నినాదంగా భావించి చేసిన ఒక కార్యక్రమం నిన్న. రైట్. కాబట్టి ఏ కోణం నుంచి అంటున్నారంటారు ఇది ఓరలేనితనం? ఎందుకంటే 100% ఓరలేనితనం. ఎందుకంటే దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారనేటటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీసీలకి తోకలు కత్తిరిస్తానని చెప్పే ఈ చంద్రబాబు నాయుడు, మరి బీసీలకి అదేవిధంగా దళితులకి అన్ని వర్గాలకి ఒక ఆదర్శప్రాయుడిగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో పెడితే ఎలా ఓర్చుకుంటారు వాళ్ళు చెప్పండి? అదే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన కుల పెద్ద విగ్రహం పెడితే వాళ్ళు స్వీకరిస్తారు, కానీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వాళ్ళు ఎందుకు స్వీకరిస్తారు? అందుకని ఆ రాతలో అంబేద్కర్ గారు అంటే ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పారంట. 4వ తరగతి ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదివిన అంబేద్కర్ గారు ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పాడంట. ఇంగ్లీష్ మీడియం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆశయాలను తూట్లు పొడిచినట్టు అంట. ఏదైతే ఇక్కడ అన్ని ప్రాంతాలు బాగుండాలి, ఒకే ప్రాంతం కాదని చెప్పి అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకునేటటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ సాధ్యం చేసి చూపిస్తుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి ఆశయాలను తూట్లు పొడిచినట్టు అంట. ఇలా అనేక రకాలుగా వాళ్ళు నిన్న రాసిని చూస్తూ ఉంటే, అంటే పేదలకి ఇంగ్లీష్ మీడియం వద్దు, పేదలకు ఇళ్ల పట్టాలు వద్దు, పేదలు ఎప్పుడూ పేదలుగానే ఉండాలి, ఇది చంద్రబాబు నాయుడు పెత్తందారి మనస్తత్వం. కానీ నేను ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు దీనికి సుహృద్భావంగా స్పందిస్తారని ఎక్స్పెక్ట్ చేశానండి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కొంచెం ఆదర్శవాదం అని చెప్తూ వచ్చారు కాబట్టి. అది ఊరక పైకి చెప్పడానికి ఆదర్శవాదంగా ఉంటాయి. అంబేద్కర్ గారి ఆశయాలని నిజంగా వాళ్ళు ఆచరించేవాళ్ళు అయితే నిన్న జరిగినటువంటి మీరు చేసినటువంటి ఇంత పెద్ద విగ్రహావిష్కరణ అనేది ఆంధ్రప్రదేశ్ కాదు, దేశానికి ప్రపంచానికి ఆదర్శం. న్యూయార్క్లో ఏదైతే మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీగా న్యూయార్క్లో ఎంత ఫేమస్సో, ఆంధ్రప్రదేశ్లో సోషల్ జస్టిస్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా మనం ఈరోజు ప్రపంచానికి గుర్తింపు తెచ్చారు అని చెప్పి కనీసం ట్వీట్ అన్న పెట్టేవాళ్ళు. రైట్. పెట్టలేదు. పెట్టకుండా ఇంకా ఏదో ఎక్కడో ఒక చోట దాడి జరిగిందంట, ఎక్కడో దాడి జరిగిందని తీసుకునేసి ఇక్కడ ఆపాదించేసి ఇదని దళితుల మీద దాడి జరిగిందని, మీకు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని చెప్పి రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా కావచ్చు. బట్ నేను ఒకటైతే చెప్తాను స్వప్న గారు, అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరణ సాధ్యం చేసి చూపించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. అది అన్ని రకాల దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి ప్రాతినిధ్యం లేదు కదండి, ఏ రాష్ట్రంలో కూడా. అంటే అసలు ఎక్కడ ఈరోజు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ, వెనకబడినటువంటి పేదలకు కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ఆయన కోరుకున్నాడు. విద్య అనేది అందరికీ అందాలి,
వైద్యం అనేది అందరికీ అందాలి, ఏదైతే వెనకబడినటువంటి కులాలు ముందుకొచ్చి అంటే మాట్లాడగలగాలి. సమానత్వం ఇన్ ఎవ్రీ సెన్స్. ఎస్, అందరూ ఈక్వల్గా ఉండాలని అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో ఈరోజు వెనకబడినటువంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకొని వచ్చి అందరం ఈ సమాజంలో సమానమే, ఒకళ్ళు తక్కువ కాదు ఒకళ్ళు ఎక్కువ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే ఓర్చుకోలేకపోతున్నారు ఆ కుల పెద్దలు, ఆ కులానికి సంబంధించినటువంటి మీడియా, ఆ పెత్తందారి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. ఫైనలీ అండి, ఇప్పుడు ఇక్కడ ఓసీలకి లేకపోతే ఇతరులకు అందరికీ కూడా అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కాని వాళ్ళందరినీ కూడా మీ పార్టీ నాయకులు కూడా వాళ్ళందరినీ కూడా ఈ అంశంపై అంటే మరో విధంగా స్పందించకుండా వారిని కలుపుకుపోయే ప్రణాళిక ఉందా మీ పార్టీకి? అంటే ఇప్పుడు నేను ఏదో చెప్పాను మేడం, మిగిలిన కులాలకు సంబంధించిన దాంట్లో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు అమ్మఒడి అందుతుంది. వాళ్ళందరికీ ఇప్పుడు ఓసీల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఇళ్ల పట్టాలు మనం అంటున్నది ప్రాతినిధ్యం, రాజ్యాధికారం విషయం. ఇప్పుడు ప్రాతినిధ్యంలో అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఉంది. ఈరోజు ఓసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటారు. ఎందుకంటే ఒక విషయాన్ని ప్రతిపక్షాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. వీళ్ళని మాత్రమే, ఒక వర్గాన్ని మాత్రమే ఎక్కువగా ఆదరిస్తున్న సమయంలో ఇతరులు ఓసీల ఓట్లు పడతాయా, ఓసీలు దీనికి ఒప్పుకుంటారా ఇటువంటి ఒక వినూత్న పంధాకి అని? మనం ఎప్పుడూ కూడా ఈ భారతదేశంలో పుట్టినటువంటి పౌరుడు ఎవరైనా కూడా అందరం సమానంగా ఉండాలని కోరుకుంటారు. మన భిన్నత్వంలో ఏకత్వం అంటాం. సో మనం ఒక కులమే ఎక్కువ ఉండాలి, ఆ కులాలని మిగిలిన కులాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తాం అనేటటువంటి వాళ్ళు పెత్తందారి మనస్తత్వం వాళ్ళు కొంతమంది ఉంటారు. అదైతే మా పార్టీలో ఎవరు లేరు, ప్రజలు కూడా ఆ విధంగా లేరు. సో పార్టీ వీడి వెళ్తున్న వాళ్ళు ఎవరు మీకు మరో విధంగా థ్రెట్ కారంటారు? అయితే సీట్ రానప్పుడు పోయేవాళ్ళు పోతారు. అదే మీకు ఆల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం ప్రకటించుంటే ఆయన పార్టీ వీరేవాడ. ఇదే పాదసారథి గారికి అదే పెనమలూరు సీట్ ఇస్తే ఆయన పార్టీని వీడేవాడ. సో పార్టీలో సీట్ రానటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు వెళ్తారు. నిజంగానే ఒక విషయం గమనించుకోవాలి, నిజంగానే పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా ఏం చేసినా అనునిత్యం వాళ్ళే పదవిలో ఉండాలని ఎవరో అనుకోకూడదు కదండి. ఎక్కడ ఇప్పుడు బాగా చేసినా కూడా ఇంకొక అవకాశం ఇద్దాం అనే ఒక పార్టీ, ఒక సమిష్టి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. 2014లో భారత పార్లమెంట్లో 543 ఎంపీ సీట్లకి 314 మంది ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి ఎంపీలు. మొన్న 2019లో 300 మంది ఫస్ట్ టైం ఎంపీలు. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిస్తే దాంట్లో 67 మంది ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికైన వాళ్ళు. ఫస్ట్ టైం 67 మంది ఎన్నికైన వాళ్ళు అంటే కొత్త వారికి అవకాశం బట్టి 67 మంది వచ్చారు కదా. ఇప్పుడు పార్థసారథి గారు ఎమ్మెల్యేగా వైసీపీ అవకాశం ఇచ్చింది, లేదా అంతకుముందు కాంగ్రెస్ ఇచ్చింది అనుకోండి, ఆయనకు అవకాశం పార్టీ ఓవట్టే వచ్చింది కదా. అట్లా ఆ ప్లేస్లో ఇంకొకరు కూడా రేపు రావాలి కదా. రాకూడదు నేనే ఉన్నాను. ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే మేడం, ఎవరు అవకాశం కుల విభజనలకి అతీతంగా ఈ టెంపర్మెంట్ మనకు టికెట్ ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతాను అనే ఇది చాలా ఒకలా బాధాకరంగా ఉంది. అంటే ఏ పార్టీ అయినా సరే ఒక 10% ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు 90% ఇప్పుడు ఈరోజు సీట్ రానటువంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019లో కొంతమందికి రాలా, పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు 24లో సీట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ పెడన కాన్స్టిట్యున్సీ, ఉప్పాల రాము గారు ఫ్యామిలీ, వాళ్ళకి సీటు ఇవ్వలేకపోయాం అక్కడ. 2014లో వాళ్ళ కైకులూరు నుంచి కంటెస్ట్ చేయించారు, అక్కడ ఓడిపోయారు. 2019లో వాళ్ళకి అవకాశం రాలా, బట్ పార్టీని అంటిపెట్టుకొని సిన్సియర్గా పార్టీకి పనిచేశారు. వాళ్ళని జడ్పీటీసీ చేసి జడ్పీ చైర్పర్సన్గా ఉప్పాల రాము గారు మిస్సెస్ ఉప్పాల హారిక గారిని పెట్టారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. కొంతమందికి జడ్పీటీసీలు, ఇప్పుడు 5 జడ్పీటీసీలు ఇప్పుడు వచ్చిన లిస్టులో 5 జడ్పీటీసీలకి ఎమ్మెల్యేలుగా అవకాశం దొరికింది. సో కొంతమంది సర్పంచ్గా చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సో చాలా స్పష్టతతో ప్రణాళికాబద్ధంగా మరింత ఇప్పుడు చేసిన కార్యక్రమాల్ని ఇంకా రెట్టించి మళ్ళీ మరో అవకాశం వస్తే ప్రజల నుంచి చేయాలనే ఒక స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నారు. ఆబ్వియస్లీ మేడం, ఎందుకంటే 5 ఏళ్ల టర్మ్ మాకు ఇచ్చింది. 5 ఏళ్ల టర్మ్లో మేము ఎంత మంచి చేసామో ప్రజలకు చెప్పి మళ్ళీ మేము ఓటు అడగడానికి వెళ్తున్నాం. మేము మభ్యపెట్టి అది చేస్తాం, మళ్ళీ వస్తే మళ్ళీ బోతల స్వర్గం చేస్తామని చెప్పట్లా. ఇదిగో మేము పల్లె రూపురేఖలు మారినాయి, గ్రామంలో 4 బిల్డింగ్లు వచ్చినాయి, స్కూలు రూపురేఖలు మారినాయి. అంతకుముందు ప్రభుత్వంలో ఇది జరగల. 77 ఏళ్లలో జరగని మార్పు పల్లెల్లో ఈరోజు మేము వచ్చినా జరిగింది. అంతకుముందు ఒక పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి అప్లై చేసుకొని వాళ్ళకి లంచాలు ఇస్తే తప్ప పథకం వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు వాలంటీర్ మీ ఇంటికి వచ్చి ₹1 కూడా డబ్బులు తీసుకోకుండా, ఎక్కడా కూడా వివక్ష చూపించకుండా, కులం, ప్రాంతం, మతం ఇట్లాంటి ఏమీ చూడకుండా మీకు ఎన్ని అందిస్తున్నారు. ఈ మార్పు మీకు జరిగితే మాకు ఓటేయమంటున్నాం. ఇంత క్లారిటీగా ఉన్నాం మేము. రైట్. వాళ్ళు ఏమంటున్నారు, మేము వాళ్ళతో కలిసి వస్తాం, వీళ్ళతో కలిసి వస్తాం, మేము మళ్ళీ వస్తే ఇది చేస్తాం. ఉన్నప్పుడు ఎందుకు చేయలే? మళ్ళీ వస్తే చేస్తారంట, మళ్ళీ ఒకవేళ పొరపాటుని ఇస్తే మళ్ళీ వస్తే చేస్తామని అంటారు. అట్లాంటి వాళ్ళకి ప్రజలు అధికారం ఇస్తారా?
రైట్, వేచి చూద్దాం. చాలా అంటే స్పష్టతతో వెళ్తున్న మీ పార్టీ అండ్ మరోవైపు ప్రతిపక్షాలన్నీ కూడా కుమ్మక్కయి ఎలాగైనా సరే ఒక గట్టి పోటీ ఇవ్వాలని వాళ్ళు బరిలోకి దిగుతున్నారు. ప్రజల విజ్ఞులు, మీరు చేసే పనులు మిమ్మల్ని మరోసారి మీకు అవకాశం ఇస్తాయా? వేచి చూద్దాం. వెంకటరెడ్డి గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. సామాజిక సాధికారత అనేది రాజకీయాలకి పార్టీలకి అతీతంగా అందరికీ కావాల్సిన ఒక అంశం. దీని స్ఫూర్తిని మాత్రం స్పష్టంగా నిన్న కనబరిచారు జగన్మోహన్ రెడ్డి గారు. వేచి చూద్దాం. ధన్యవాదాలు.